బ్రేకింగ్ న్యూస్ ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేశాడు హోంగార్డ్గా పనిచేస్తున్న వ్యక్తి. ఆర్ఎంపీతో ఆ తర్వాత తనకి గర్భం తీయించాలనుకున్నాడు. దీంతో ఆ ప్రయత్నం వికటించి ఆ యువతి చనిపోయింది. శంషాబాద్ మండలం రాయికల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. క్లూస్ టీంలో హోంగార్డ్గా పనిచేస్తున్నాడు మధుసూదన్ అనే వ్యక్తి. శంషాబాద్లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది మౌనిక అనేటువంటి ఒక మహిళ. అయితే గతంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రయత్నించింది ఆ మహిళ. ప్రేమిస్తున్నానంటూ 7 ఏళ్లుగా మౌనికతో సన్నిహితంగా ఉన్నాడట ఈ మధుసూదన్. 4 రోజుల క్రితం ఆ మహిళ గర్భం దాల్చింది. దీంతో అబార్షన్ చేయించుకోవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చాడట. ఎలాగైనా సరే అబార్షన్ చేయించుకొని ఆ కడుపును తీయించుకోమని ఒత్తిడి చేశారట. అయితే గర్భం తీయించేందుకు స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీ పద్మజతో ఒప్పందం కుదుర్చుకున్నాడట. దీంతో ఆ పద్మజ అనేటువంటి ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించడంతో మౌనిక పరిస్థితి విషమించింది. చికిత్స నిమిత్తం అత్తాపూర్ జాయ్ హాస్పిటల్కి తరలించారు. వెంటనే పరిస్థితి విషమించిపోయి పూర్తిగా ఆసుపత్రిలోనే తన పరిస్థితి దారుణంగా మారిపోయి మౌనిక మరణించింది. హోంగార్డ్ మధుసూదన్తో పాటు ఆర్ఎంపీ పద్మజ పైన కేసు నమోదైంది. ఇక్కడ మీరు చూడండి, పద్మజ అనేటువంటి ఆ ఆర్ఎంపీ ఫోటో కనిపిస్తోంది. మధ్యలో మధుసూదన్, ఇటువైపుగా మౌనిక మృతురాలు. ఇక్కడ క్లూస్ టీంలో హోంగార్డ్గా పనిచేస్తున్నాడట మధుసూదన్ అనే వ్యక్తి. అయితే మౌనిక గతంలో కానిస్టేబుల్ అవడం కోసం ప్రయత్నించిందట. అయితే 7 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పి మధుసూదన్ మౌనిక వెంటపడి మౌనికతో పాటు కొంచెం సన్నిహితంగా గడిపి తను గర్భం వచ్చే విధంగా చేసి, తను గర్భం వచ్చిన తర్వాత 4 రోజుల క్రితం గర్భాన్ని తీయించుకోవాలని చెప్పి పద్మజతో ఒప్పందం కుదుర్చుకున్నాడట. పద్మజ దగ్గరికి తీసుకెళ్లి గర్భాన్ని తీసేందుకు ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ వైద్యం కాస్త వికటించింది. అక్కడి నుంచి మళ్ళీ జాయ్ ఆసుపత్రికి తీసుకొచ్చారు అత్తాపూర్కి. అక్కడ కూడా పరిస్థితి ఏమాత్రం సద్దుమణగకపోవడంతో పరిస్థితి విషమించిపోయి మౌనిక మరణించింది. హోంగార్డ్గా పనిచేస్తున్నాడు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగిగా. సో అటువంటి వ్యక్తి ఎవరైనా తప్పు చేస్తే తప్పుని కొంత ఎత్తి చూపాలి. పూర్తిగా పోలీసుగా ఆయనకు అన్ని రకాల కానిస్టేబుల్గా అధికారాలు లేకపోయినా కూడా కొంత నియంత్రించేటువంటి విధంగా కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్లో వన్ ఆఫ్ ది వ్యక్తిగా అన్ని రకాలుగా తప్పులని ఖండించాలి, తప్పు చేసేవాడిని శిక్షించాలి రకంగా ఆ స్థాయిలో చెప్తూ ఉండేటువంటి వ్యక్తులు తానే స్వయంగా ఓ మహిళను మోసగించి గర్భం చేసి ఆ తర్వాత గర్భాన్ని తీయించుకోవాలని ఒత్తిడి చేసి భయపెట్టి బెదిరించి మరొక మహిళ ఆర్ఎంపీ డాక్టర్, వాళ్ళ పనేంటి బేసిక్గా ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ అందరినీ అనడం లేదు, బట్ కొంతమంది గురించి చెప్తున్నాను. ఆ కొంతమంది అంటే మెజారిటీ మంది వాళ్ళే ఉన్నారు, కొంతమంది మాత్రమే జెన్యూన్గా పనిచేసినటువంటి ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు. మెజారిటీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే, మనకు పాతకాలంలో కీబోర్డ్ ఫోన్స్ ఉండేవి, ఎర్ర బటన్ పచ్చ బటన్. ఎర్ర బటన్ అంటే కట్ చేయడాలు కాలు, పచ్చ బటన్ అంటే కాల్ లిఫ్ట్ చేయడాలు. అట్లాగే ఆర్ఎంపీ డాక్టర్లు కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు. ఎర్ర గోళీ పచ్చ గోళీ, ఏదైనా సరే రోగం వచ్చిందన్నా అవే 2 గోళీలు, లేదు అనుకుంటే ఏదైనా ఇబ్బంది పడినా కూడా అవే 2 టాబ్లెట్స్ ఇస్తారు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే విటమిన్ టాబ్లెట్స్ అంటారు. మరీ ఎక్కువగా ఇంకా నొప్పి ఉంది, ఇంజక్షన్ వేయకపోతే ఆ డాక్టర్ అని అనుకోరేమో అని చెప్పి 2 ఇంజక్షన్లు, ఒకటి బలానికి ఇంకొకటి నార్మల్గా పెయిన్ కిల్లర్. ఈ 2 టాబ్లెట్స్ 2 మెడిసిన్స్ ఇస్తే ఖతం. అలా కంటిన్యూ చేసుకొని ప్రాణాల మీద తెచ్చుకున్నటువంటి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. సో తెలిసి తెలియక 1-2 చోట్ల ఇక్కడ గూగుల్లోనో లేకపోతే 1-2 చోట్ల ఇక్కడ పనిచేసో రిసెప్షనిస్ట్ గానో హాస్పిటల్లో ఏదో ఒక కంపౌండర్ గానే పనిచేసిన వ్యక్తులంతా ఆర్ఎంపీ డాక్టర్గా చెలామణి అవుతూ ప్రజల ప్రాణాలను తీస్తూ ఉన్నారు. ఇక్కడ జరిగింది అదే. ఒకటి మధుసూదన్ చేసిన తప్పు, ఆ అమ్మాయికి గర్భం చేయడం, గర్భం తీయించాలనుకోవడం పెద్ద పొరపాటు. ఆ తర్వాత ఆర్ఎంపీ డాక్టర్తో ఒప్పందం కుదుర్చుకోవడం అతిపెద్ద పొరపాటు. ఏం రాకపోయినా ఎర్రగోళీ పచ్చగోళీ తప్ప, పెయిన్ కిల్లర్ విటమిన్ టాబ్లెట్ బలానికి ఇచ్చేటువంటి ఆ మెడిసిన్ తప్ప, ఇంజక్షన్స్ తప్ప మరోటి తెలియనటువంటి ఆర్ఎంపీలు ఏకంగా అబార్షన్ చేస్తాను ఎలా ఒప్పుకున్నది నాకు అర్థం కదా. ఆమె తను ఒక మహిళే కదా. ఫస్ట్ నువ్వు చేసే తప్పుర విధవా అని చెప్పి వాడు చెంప చెల్లుమనిపించొద్దా? అప్పుడే ఇది తప్పు అని చెప్పి వాడు చెంప చెల్లుమనిపించి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వద్దా? తను అంగీకరించి ఆ గర్భాన్ని తీస్తానని చెప్పి ఒప్పందాన్ని కుదుర్చుకొని గర్భాన్ని తీర్చేటువంటి క్రమంలో వికటించడంతో ఆసుపత్రి తీసుకొచ్చినా కూడా అది విషమించి మరణానికి కారణమైన మౌనిక ఇప్పుడు మరణించిందట. మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ఎస్ పెట్రిషియా, సో ప్రస్తుతానికి మౌనిక మరణం పైన కుటుంబీకులు ఏం చెప్తున్నారు? అటు మధుసూదన్ అండ్ మౌనికకి ఎన్ని రోజులుగా పరిచయం ఉంది? ప్రస్తుతానికి ఈ కేసు సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
ఎస్, రాజేంద్ర నగర్ శంషాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఒకవైపు హోంగార్డ్ చేసిన పని అంతా ఇంత కాదు, మరోవైపు కానిస్టేబుల్గా విధులు ఒకవైపు ప్రిపేర్ అవుతున్న అమ్మాయిని కూడా వేధింపులకి గురి చేసి ప్రేమ పెళ్ళి అంటూ కూడా మోసం చేసి ఆ తర్వాత తను గర్భమైన తర్వాత అబార్షన్ చేయించుకోవాలంటూ కూడా తనని బెదిరించడం జరిగింది. ఈ హోంగార్డ్ మధుసూదన్కి మరియు మౌనికాకి కూడా మొదట ప్రేమ కాస్త పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీళ్ళిద్దరికి కూడా 10 సంవత్సరాల తేడా. మధుసూదన్ 39, మౌనిక 29. ఈ క్రమంలోనే నేను ప్రేమిస్తున్నానంటూ కూడా చెప్పడము, ఆ తర్వాత తను ప్రెగ్నెంట్గా అవ్వడం. ఈ క్రమంలో తనని ఆర్ఎంపీ డాక్టర్, లైసెన్స్ లేని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మహిళా డాక్టర్ పద్మజ తన దగ్గరికి తీసుకెళ్ళి మరి గర్భం తీపించడం. ఈ క్రమంలోనే తనకి హెవీ బ్లీడింగ్ అవ్వడము, ఎందుకంటే లైసెన్స్ లేని డాక్టర్, తనకి క్వాలిఫికేషన్ లేదు, అబార్షన్ కాస్త మిస్ఫైర్ అవ్వడం. వెంటనే హుటాహుట్టిగా తనని వేరే హాస్పిటల్కి తరలించారు. మొదట కాటేదన్ హాస్పిటల్కి, అక్కడి నుంచి జాయ్ హాస్పిటల్ అత్తాపూర్కి తీసుకెళ్ళిన తర్వాత అప్పటికే తను మరణించిందన్న వార్త హాస్పిటల్ యాజమాన్యం చెప్పడము. వెంటనే తన తల్లికి కాల్ చేసి, జయమ్మ ఎవరైతే మౌనిక తల్లి ఉందో జయమ్మకి కాల్ చేసి మీ కూతురు చనిపోయిందంటూ కూడా పోలీసులతో పాటు అనేక మంది చెప్పడము. వెంటనే మధుసూదన్ని జయమ్మ ఆరాధీయడంతో అసలు నా కూతురికి ఏం జరిగింది, అంత మంచిగా కానిస్టేబుల్ జాబ్కి తను ప్రిపేర్ అవుతుంది, నువ్వు ఒక హోమ్ గార్డ్వి, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటూ కూడా తల్లి ఆరాధించినప్పటికీ అవును నేను ప్రేమించాను కానీ గర్భము వద్దు అని చెప్పాను, తను దాచింది నాకు తెలియకుండా చెప్పింది. ఈ క్రమంలోనే నేను ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను, అది కాస్త తనకు బ్లీడింగ్ అయి కూడా తను చనిపోయిందంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు తరచూ హైదరాబాద్లో కూడా పలు సిటీ అవుట్స్కట్స్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే అనేక మంది కూడా అస్వస్థతకి గురవ్వడం, వాళ్ళ వల్ల లైసెన్స్ లేని డాక్టర్స్ కూడా ఇలా పనులు చేయడం, వాళ్ళ హాస్పిటల్ కూడా సీజ్ అవుతున్న పరిస్థితి. మొత్తం మీద ప్రేమ పెళ్ళి లస్ట్ అంటూ కూడా ట్రాప్ చేయడం. ఈ ట్రాప్లు కాస్త మౌనిక నిండు ప్రాణాలు బలి తీసుకుందనే చెప్పొచ్చు. ఒకవైపు మౌనిక కూడా ఎక్కడ నాకు అబార్షన్ చేపిస్తాడు అనే భయంతో తను గర్భం దాచడం, అది కాస్త అతను తెలుసుకొని మొత్తం మీద కూడా తనని వేధింపులకి గురి చేసి తనకి ఇష్టం లేకపోయినా కూడా ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం. ఆ మహిళా డాక్టర్ కూడా పైసలకి, అంటే దాదాపు కాసులకు కక్కుర్తి పడి నిండు ప్రాణాన్ని బలి తీయడమే కాకుండా ఆ గర్భాన్ని కూడా తీసేయడానికి, అబార్షన్ చేయడానికి ప్రయత్నించిందంటే ఎంత దారుణమో ఆలోచించాల్సిన విషయం. కుటుంబం కూడా ఎంతో కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. చేతికొచ్చిన కూతురు అతన్ని నమ్మింది, ప్రేమించింది, అతను కాస్త పెళ్లి చేసుకోకుండా మొహం చాటేసి గర్భాన్ని కూడా తీసే ప్రయత్నం చేశాడు. అప్పటికే తను హెవీ బ్లీడింగ్ అయిపోవడము, రెప్యూటెడ్ లేని డాక్టర్ దగ్గరికి తీసుకోవడం, ఇదంతా కూడా జరిగిపోయిందంటూ కూడా తల్లి చెప్పుకుంటూ వచ్చింది. రైట్. సో ప్రస్తుతానికి మౌనిక కుటుంబీకులు ఏం చెప్తున్నారు అంటే, మధుసూదన్ మౌనికల మధ్య ఈ వ్యవహారం ఉంది, వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది, లేకపోతే వెంబడి పడేవాడు, ఆ అమ్మాయిని ఇబ్బందులకు గురి చేసేవాడు, రోజు గర్భం దాల్చే పరిస్థితి వరకు వచ్చిందనే విషయం ఆ కుటుంబానికి తెలుసా? ఆ కుటుంబం ఏం చెప్తోంది ఇప్పుడు? ఎస్, మధుసూదన్కి కూడా ఆల్రెడీ పెళ్ళైపోయింది. మరోవైపు రంగారెడ్డి శంషాబాద్లో క్లూస్ టీంలో అతను విధులు నిర్వహిస్తున్నారు. ఒకవైపు తను మౌనిక మాత్రం కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతుంది. ఈ క్రమంలోనే మౌనికకి చెప్పకుండా, నాకు పెళ్ళయింది అని చెప్పకుండా, నేను ప్రేమిస్తున్నాను, నేను వివాహం ఆడాలనుకుంటున్నాను, మనం కలిసి ఉందామంటూ కూడా ఇలా మాయమాటలు చెప్పి ఆ తర్వాత తను గర్భం దాచాల్సి వచ్చింది. తను ప్రెగ్నెంట్ అయింది. ఎక్కడ అబార్షన్ చేపిస్తాడన్న భయంతో తను దాచడం జరిగింది. ఇది కాస్త మధుసూదన్ గుర్తుపట్టి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం, ఆర్ఎంపీ డాక్టర్కి ఎటువంటి సర్టిఫికేట్ లేకపోవడం అంతా కూడా జరిపోయింది. కుటుంబ సభ్యులు మాత్రం నిందితుడికి శిక్ష పడాలి, ఇటువంటి ఘటన నా కూతురికి జరిగినట్టు ఇంకెవరికి జరగొద్దు, అందరు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు పడితే వాళ్ళని నమ్మకూడదు, ఇటువంటి మాయ మాటలు చెప్పి వాళ్ళ కామ కోరికలు తీర్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారంటూ కూడా ఆ తల్లి లబోదిబోమంటున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ పట్రిషా. సో ప్రస్తుతానికి మేడ్చల్ జిల్లా అటు శంషాబాద్ దగ్గర రాయికల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మౌనిక అనేటువంటి ఆ సదరు మహిళ కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతోందట. ఇదే క్రమంలో హోంగార్డ్గా ఉన్నటువంటి క్లూస్ టీంలో ఆల్రెడీ పెళ్ళైపోయింది, క్లూస్ టీంలో హోంగార్డ్గా విధులు నిర్వహిస్తున్నటువంటి మధుసూదన్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొంత ఆయన ప్రేమని వెంబడి పడడం, తనని వేధించడం, తర్వాత మాయమాటలు చెప్పి లోపరుచుకోవడం, గర్భం వచ్చిన తర్వాత పద్మజ అనేటువంటి ఒక ఆర్ఎంపీతో కలిసి ఆ గర్భాన్ని తీయించాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఆర్ఎంపీ డాక్టర్కి వైద్యం రాక, ఆర్ఎంపీ డాక్టర్కి ఏ వైద్యం వస్తుంది, ఆమె చేసేటువంటి వైద్యం వికటించిపోయి కొంత ప్రాణాపాయ పరిస్థితిలోకి చేరుకుంది. తను కొంత ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్లో వెంటనే అక్కడి నుంచి అత్తాపూర్ జాయ్ హాస్పిటల్ తరలించి అక్కడ కూడా పరిస్థితి
సద్దుమణకపోవడంతో ఆరోగ్యం వికటించి పూర్తిగా విషమించిపోయింది. దీంతో మరణించింది మౌనిక. సో ప్రస్తుతానికి అటు మధుసూదన్ అండ్ పద్మజ పైన కేసు నమోదైంది. వైద్యం వికటించి చనిపోయింది ఆ యువతి అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఒకటి, మధుసూదన్ చేసిన తప్పు ఆ అమ్మాయిని లోబరుచుకోవడం, అమ్మాయికి గర్భం వచ్చేలా చేయడం, ఆ తర్వాత దాన్ని తీయించాలనుకోవడం. ఇక పద్మజ ఏంటంటే వచ్చిరాని వైద్యంతో ఆర్ఎంపీగా చలామణి అవుతున్నటువంటి ఆ సదరు మహిళ ఇప్పుడు ఏకంగా నేను అబార్షన్ చేస్తానని చెప్పడం. సో అందుకే నేను చెప్తున్నాను, దయచేసి ఈ వీడియోని చూస్తున్న వారంతా కూడా దయచేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆర్ఎంపీ డాక్టర్లుగా చాలామంది కూడా హాస్పిటల్స్లో ఎక్కడో హైదరాబాద్లోనో ఎక్కడో చిన్న చిన్న పనుల్లో చేసిన వారు, కంపౌండర్ గానో, రిసెప్షన్ గానో, లేకుంటే ఫార్మసీలో మెడిసిన్స్ ఇచ్చే వ్యక్తి గానో అందులో పనిచేసిన వారు కూడా ఊర్లలోకి వచ్చి తమకు అన్నీ తెలుసన్నట్టుగా వ్యవహరిస్తూ ఆర్ఎంపీ డాక్టర్గా కొన్ని సందర్భాల్లో వాళ్ళు డాక్టర్లు ఆర్ఎంపీ డాక్టర్ అక్కడ ఉండిపోయి అత్యవసర సమయాల్లో కొన్ని చిన్న చిన్న టాబ్లెట్స్ ఇవ్వడాలు, ఇంజక్షన్ ఇచ్చి చాలా ప్రాణాలు కాపాడుతున్నారు, అది కాదనలేం. కానీ జెన్యూన్గా ఉన్నవారు అలా చేస్తూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం వచ్చి రాకపోయినా ఊరిలో ఏం చెప్పినా నమ్ముతారులే అని చెప్పి అమాయక ప్రజల్ని మోసం చేస్తూ ఎర్రగోలి, పచ్చగోలి, ఎర్ర మెడిసిన్, రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ టాబ్లెట్స్ ఇవ్వడాలు, లేదంటే కొంచెం ఎనర్జీ కోసం ఇచ్చేటువంటి ఇంజక్షన్, లేదంటే పెయిన్ కిల్లర్, ఇవన్నీ ఇస్తూనే కేవలం 4 మాత్రం నేర్చుకొని ఆ వృత్తిని సరిపెడుతున్నారు. డాక్టర్ వృత్తికే కలంకం తీసుకొస్తున్నారు. ఇటువంటి కారణాల వల్ల చాలామంది కూడా వారి వైద్యం వికటించి ఈ రకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నవారు ఉన్నారు, చనిపోయిన వారు ఉన్నారు, చాలా సందర్భాల్లో వాళ్ళ ప్రాణాపాయ పరిస్థితి కూడా చిక్కున్న వారు ఉన్నారు. దయచేసి ఆర్ఎంపీ డాక్టర్ నమ్మకండి. ఒకటైతే ఇటువంటి మోసపూరితమైనటువంటి వ్యక్తుల ఊబిలో పడకండి, తస్మాత్ జాగ్రత్త అని కూడా మనం డెఫినెట్గా గుర్తు చేసుకోవాల్సింది. శంషాబాద్లోని ఓ ప్రైవేట్ సంస్థలో ప్రస్తుతానికి కానిస్టేబుల్గా ప్రిపేర్ అవుతూ అందులో ఉద్యోగం చేస్తున్న ఈ మహిళకి మధుసూదన్ పరిచయం అవ్వడం, తనని లోబరుచుకొని గర్భం వచ్చేలా చేయడం, తర్వాత గర్భాన్ని తీయించాలనుకోవడం, ఆర్ఎంపీని కన్సల్ట్ అవ్వడం, ఆ వైద్యం వికటించి మరణించినటువంటి సందర్భం ఇప్పుడు చోటు చేసుకుంది. శంషాబాద్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఈ ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.